ఒక కోతి కనిపించింది, అటాక్ చేస్తే ఏమో అని భయం అవుతుంది. కింద నుండి వచ్చాం, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. అక్కడ పైకి వెళ్ళాలి, మిస్ అయితే ఇంకా పైకి పోతాం. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తే మజా వస్తాయండి. ఆకాశమే కిందకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మేము ముగ్గురం రెడీగా ఉన్నాం పైకి ఎక్కడానికి. చిన్న ఎక్కుదామా లేదా? యో ఫుల్ ఎక్సైటెడ్. వద్దంటే పోదామే. ఎక్కాల్సిందే, కింద పడాల్సిందే. చూద్దాం. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయాలి ఎక్కడానికి. సో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. కొద్ది వరకు అయితే కొంచెం నార్మల్ రూట్ టైప్ ఉంది, తర్వాత అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ గుడి టైప్ ఉన్నది, పర్ఫెక్ట్లీ సిట్టింగ్ ప్లేస్. సూపర్. ఈ గుట్ట పైన ఇలాంటివి ఉంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేబీ ఇట్ ఈస్ అ మీటింగ్ ప్లేస్. రూమ్ కూడా బాగుంది. కీప్ మూవింగ్. We don't have much time. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి అక్కడి నుంచి వెళ్ళి వస్తున్నావు. ఇక్కడ ఉన్నావు, అక్కడికి వెళ్ళాలి. చింతమామ కింద నుండి వచ్చాం, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. అక్కడ పైకి వెళ్ళాలి, మిస్ అయితే ఇంకా పైకి పోతాం. పట్టుకోరు అప్పనే రండ్రా త్వరగా. అవు బాబు నేను వెళ్ళి పికిల్స్ దిగాల్సిన టైం వచ్చిందంట. ఇక్కడ చాలా కష్టంగా ఉన్నది. సో వీళ్ళు ఏమంటున్నారంటే నన్నే కొంచెం ముందు వెళ్ళి అని గైడ్ చేయమని అంటున్నారు. అసలు కదా సో చిన్న పిల్లలు కదా, గైడ్ చేసేద్దాం. ఇలాంటివి చాలా చూసినాయి. ఇది ఒకటి మేము చూసినాం, కానీ ఎప్పుడు ఈ చెట్లు లేకుంటే ఈ పాటికి ఎప్పుడో మేము కింద పడేవాళ్ళం. భరతనాట్యం
ఇలాంటి వాళ్ళనే తీసుకెళ్తే మజా వస్తాయండి. గెలుపు ముఖ్యం, బిగులు పడాలే తుడుచుకోవాలి. మజా వస్తుందంట మజా. Take rest for a while. Open the drinks, man. ఇప్పుడు మీకు పిట్ట గుడ్లు చూపిస్తా. మేము వచ్చాం కానీ మాకు వే కనిపించట్లేదు. మళ్ళీ ఇంకా పైకి ఎక్కడానికి ఇట్లా ట్రై చేద్దామా? చలో వినీత్. దీన్ని బట్టి చూస్తే మీరు చెప్పచ్చు ఎంత పైకి వచ్చామో. మాకు ఇంకా పీక్ కనిపించట్లే. అక్కడ వే ఉందో లేదో ఇప్పుడు పన్నీళ్ళు చెక్ చేస్తాడు. నా తింటాను. మాకు సూర్యోదయం అయింది. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. వీటిని పరికిపళ్ళు అంటారు. ఎక్కువ గుట్టలలో, అడవులలో అలా పెరుగుతాయి. టేస్ట్ బాగుంటాయి. అసలు ఎంత సినిమాటిక్ గా తీయచ్చు ట్రావెలింగ్ కాకపోతే. ఒక కోతి అనిపించింది. అటాక్ చేస్తే ఏమో అని భయం అవుతుంది. ఎందుకైనా మంచి కట్టలు పట్టుకుందాం పట్టు. నిజంగా ఇక్కడ చిన్న కోతి అనిపిస్తే ఎవరు భయపడకండి, దాన్ని చూడకండి అంతే. అర్థమైందా? దాన్ని చూడకండి, దాన్ని పట్టించుకోకుండా అయిపోతుంది. వీళ్ళకెళ్ళి వే ఉన్నది, డైరెక్ట్ ఉన్నదా? ఉన్నది.
ఆకాశమే కిందకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మొత్తానికైతే మేము పీక్ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఇక్కడ నుండి స్టెప్స్ ఉంటాయి మాకు. స్టెప్స్ మీద నుండి మేము కింది దిగుతూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ వెళ్ళాలి. ఓ షట్, మేము వెళ్ళాలనుకుంటే ఇలానే వెళ్ళాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మెట్లు దిగేసి మళ్ళీ అక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ మా బైక్ ని రీచ్ అవుతాం. సో ఇప్పుడు మేము ఇక్కడ నుండి మళ్ళీ కింది దిగబోతున్నాం. లెట్స్ గో బాయ్స్. ఫ్రెండ్స్ కిందికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మాది ట్రెక్కింగ్. సో ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ చేసి అక్కడ నుండి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. దట్స్ ద ప్లాన్ నౌ. లిఫ్ట్ దొరకడం కష్టంగా ఉన్నది. ఇక్కడ హైవే పెద్దగా ఉన్నది, వెహికల్స్ ఎక్కువ రావట్లే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్?